నమస్తే అండి. మన ట్రెడిషనల్ వంటల్లో ఒకటైన జంతికల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. పాతకాలపు రోజుల్లో ఈ జంతికలు ఏ పద్ధతిలో చేసేవారో సేమ్ అదే పద్ధతిలో అదే కొలతలతో మీకు చేసి చూపిస్తున్నాను. ఈ జంతికలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే తేలిగ్గా తొందరగా చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పిండి తీసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి, ఇదే కొలతండి. మీరు ఏ కొలతతో బియ్యం పిండి తీసుకుంటే సరిగ్గా దానికి సగానికి శనగపిండి తీసుకోండి. ఇందులోకి 1 స్పూన్ వాము వేసుకోండి. అలాగే సాల్ట్, కారం పొడి, ఈ రెండు మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి సరిపడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి ఇందులోకి వేడి చేసిన ఆయిల్ని వేసి ఇంకొకసారి జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా వేడి చేసిన ఆయిల్ వేయడం వలన జంతికలు గుల్లగా వస్తాయండి. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి జంతికల ముద్దని ప్రిపేర్ చేసుకోండి. చల్లటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు, కాకపోతే జంతికలు గుల్లగా వస్తాయని నేను మాత్రం వేడి నీళ్ళే వేస్తూ ఉంటాను. ఈ ముద్దని గట్టిగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కరెక్ట్గా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ జంతికల ముద్దకి మూత పెట్టి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఫైనల్గా జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేసి ఇందులో జంతికల ముద్దను వేసి మీడియం ఫ్లేమ్లో జంతికల్ని వేయించుకోండి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన గుల్లగా ఉండే కరకరలాడే జంతికలు తయారైపోయాయి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ని నాకు అందివ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.